ఈ జనరేషన్ కిడ్స్కి, ముఖ్యంగా జెన్సీ కిడ్స్కి ఎడ్యుకేషన్లో అవ్వచ్చు, రిలేషన్లో కావచ్చు, ఏదైనా ఒక డెసిషన్ మేకింగ్లో వాళ్ళు ఏ విధంగా ఉండాలి? ముఖ్యంగా ఫస్ట్ స్టెప్ ఎడ్యుకేషన్. యా ఎలాంటి డెసిషన్ సో తీసుకోవాలి? బేసిక్లీ ప్రతి ఒక్కరికి ఒక ఇంట్రెస్ట్ ఫ్యాక్టర్ అని ఉంటుందండి. సో ఆ ఇంట్రెస్ట్కి ఫస్ట్ మీరు తెలుసుకోండి, వాట్ ఆర్ యూ గుడ్ అట్. మనకి చైల్డ్హుడ్లోనే మన సబ్జెక్ట్స్ దీన్ని బట్టి, మార్క్స్ బట్టి, లేకపోతే ఇంట్రెస్ట్ అంటే ఏదో ఇప్పుడు సైన్స్ చదువుకుంటే హ్యాపీగా అనిపిస్తుంది. ఇప్పుడు నేను చిన్నప్పుడు అట్లా ఉంటుండే నా సిచ్యువేషన్. దట్స్ ద రీజన్ ఐ బికమ్ ఎ డాక్టర్. సైన్స్ బుక్ అంటే నాకు ఇష్టం, రివిజన్ అదే చదువుతుండే. మ్యాథ్స్ అంటే నాకు ఐషివేక్ అబ్బా ఓకే ఫైన్ తర్వాత చూద్దామని అనుకుంటుండే. సో వెన్ యూ నో వాట్ యూ లైక్ అండ్ మీరు అదే స్ట్రీమ్ వెళ్ళడం బెటర్. అండ్ ఐ రిక్వెస్ట్ టు ద పేరెంట్స్ దట్ డోంట్ ఫోర్స్ యువర్ కిడ్స్. ఇప్పుడు మీరు డాక్టర్ ఉన్నారు, బట్ యువర్ కిడ్స్ వాంట్ టు గెట్ ఇన్ టు ఫైనాన్స్ ఆర్ ఎనీథింగ్ విచ్ ఇస్ రిలేటెడ్ టు లా ఆర్ ఎనీథింగ్ విచ్ ఇస్ నాట్ బీయింగ్ అ డాక్టర్. సపోర్ట్ దెమ్, ఓకే, డోంట్ డిస్కరేజ్ దెమ్. నేను డాక్టర్ ఉన్నాను కాబట్టి నువ్వు డాక్టర్ అవ్వాల్సిందేనే, నా క్లినిక్ నువ్వే నడిపించాలి, నా హాస్పిటల్ ఇంకా ఎవరు నడిపిస్తారు, అట్లా ఏం లేదు. వీ హ్యావ్ సీన్ ఎగ్జాంపుల్స్ వేర్ the father is a doctor, he has opened a hospital. The child doesn't want to be a doctor. వాళ్ళు ఏదో ఫైనాన్సో లేకపోతే ఏదో ఎంబీఏనో లేకపోతే బీటెక్లో చేద్దాం అనుకుంటారు. సో మై ఎగ్జాంపుల్లో వాళ్ళు ఎంబీఏ చదువుకొని దే బికేమ్ బెటర్ అడ్మినిస్ట్రేటర్స్. సో ఈరోజు వాళ్ళ దే హ్యావ్ మోర్ దెన్ 4 to 5 హాస్పిటల్స్. ఒకవేళ డాక్టర్ అయితే ఆయన కూడా పేషెంట్ చూసేటోడేమో, కానీ 4 to 5 హాస్పిటల్స్ ఓపెన్ చేసి ఈజ్ రిక్రూటెడ్ డాక్టర్స్, ఈజ్ బికమ్ CEO. సో లెట్ దెమ్ డూ వాట్ దే వాంట్. తప్పు దారిలో పోతున్నప్పుడు ఖచ్చితంగా చెప్పండి. లైక్ సమ్టైమ్స్ ఇప్పుడు మనం ఫ్రెండ్స్ గ్రూప్లో వెళ్ళి మనము అది నా ఫ్రెండ్ ఇది చేస్తున్నాడు నేను కూడా అది చేయాలి అట్లా కూడా ఉండొద్దు. రేపు నీ ఫ్రెండ్ ఆ ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి చేస్తున్నాడు, నీకు ఆ ఇంట్రెస్ట్ ఉందా లేదా ఫస్ట్ చూసుకో. ఆ ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళు, ఓకే. ఫ్రెండ్ చేస్తారని చేయకు. ఆ ఫ్రెండ్ ఎన్ని రోజులు ఉంటాడు, డిగ్రీ అయ్యేదాకా ఉంటాడు, దాని తర్వాత ఆయన పెళ్లి చేసుకుంటాడు, ఆయన వేరే దగ్గర వెళ్ళిపోతాడు, నీ భవిష్యత్తు ఏంటి? సో ఫస్ట్ అండర్స్టాండ్ వాట్ యూ వాంట్, డిస్కస్ విత్ పేరెంట్స్. దెర్ ఆర్ సో మెనీ ఎడ్యుకేషన్లో గైడ్ చేసేటోళ్ళు చాలామంది ఉన్నారు, ఎడ్యుకేటర్స్, మోటివేటర్స్, ఓకే, సపోర్టర్స్ ఉంటారు. వాళ్ళతో మాట్లాడండి, ఇంక్రీజ్ యువర్ నాలెడ్జ్ అండ్ దెన్ టేక్ అ డిసిషన్. ఓకే మ్యామ్, ఇప్పుడు ఈ జెన్సీ కిడ్స్ మీద ఈ సోషల్ మీడియా అనేది ఇన్ఫ్లుయెన్స్ ఎలా ఉందంటారు? ఐ థింక్ సోషల్ మీడియా ఇప్పుడు ఇందాక చెప్పిన ఎనీథింగ్ ఇన్ లిమిట్ ఇస్ గుడ్. ఓకే, సోషల్ మీడియా గివ్స్ యూ అన్ ఇన్సైట్ ఆఫ్ వాట్ ఈస్ గోయింగ్ ఆన్ త్రూ అవుట్ ద వరల్డ్, బట్ దెర్ ఆర్ లాట్ ఆఫ్ ఐ డోంట్ నో, ఐ థింక్ కొన్ని ఫిల్టర్స్ ఉండాలి ఇన్స్టాగ్రామ్లో. ఎస్, లేకపోతే షూర్లీ విల్ బి స్పాయిలింగ్ అవర్ కిడ్స్. కానీ ప్రతిదానికి ఒక టైం ఉండాలి. మీరు రోజు మొబైల్ చేతిలో ఉంది కాబట్టి మీరు ఇన్స్టాగ్రామే చూసుకుంటూ కూర్చోండి, అండ్ ఇట్స్ లైక్ అ ఎడిక్షన్ అండి. ఒక్కసారి మనం అనుకుంటాం 15 నిమిషాలు ఇన్స్టాగ్రామ్ చూసేసి మళ్ళీ విల్ గెట్ బ్యాక్ టు వర్క్, కానీ ఆ 15 నిమిషాలు కాదు, మినిమమ్ ఇట్ గోస్ టు 1 hour. అది మనం అనుకొని చేయము, కానీ ఇట్స్ అన్ ఎడిక్షన్. సో అది కొంచెం కంట్రోల్ చేయడం ఇంపార్టెంట్ ఉంది. అండ్ చాలామందికి ఒక కాంపిటీషన్ అనేది చేసుకుంటారు. నాకు ఇంతమంది ఫాలోవర్స్ ఉన్నారు, నీకెంతమంది ఫాలోవర్స్ ఉన్నారు, నాకు ఇంతమంది లైక్ కొట్టిరు, నీకెంతమంది లైక్ కొట్టిరు. సో ఇది అంతా ఈజ్ వెరీ సూపర్ఫిషియల్. దిస్ ఈజ్ నాట్ ట్రూ లైఫ్. ట్రూ లైఫ్ ఈజ్ వన్ వెన్ పీపుల్ రియలీ లైక్ యూ ఫర్ వాట్ యు ఆర్. అంటే 1-to-1. ఓకే, నీ ఫ్యామిలీ మెంబర్స్ దే ఆర్ ఫాండ్ ఆఫ్ యూ, నిన్ను చాలా ప్రేమిస్తారు, నువ్వంటే చాలా ఇష్టం. బయట సొసైటీలో అరే వీడు ఎంత మంచిగా మాట్లాడతాడు, ఎంత మంచి పలకరిస్తాడు, ఎంత ముద్దుగా అంటే సపోర్ట్ చేస్తాడు, హెల్ప్ చేస్తాడు, మంచి మంచి మనిషి, ఈ పేరు రావడం స్కూల్లో కానీ, మీ క్యాంపస్లో కానీ, మీ కాలేజ్లో కానీ, అరే ఫ్రెండ్ హోతో ఐసా, ఎప్పుడు కాల్ చేసినా ఉంటాడు, ఎప్పుడు రమ్మని వస్తాడు, బర్త్డేకి సరదాగా నాతో టైం స్పెండ్ చేస్తాడు, కరెక్ట్ గైడెన్స్ ఇస్తాడు, కరెక్ట్ సపోర్ట్ ఇస్తాడు.
ఈ పేరు తెచ్చుకోవడం ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఇన్స్టాగ్రామ్ అండ్ ఆల్ దాట్ షుడ్ బి జస్ట్ అ small part of your, very small part of your life. ఎస్. So don't concentrate on it so much. యా. మేమైతే ఈ ఉమెన్స్ డే అంటే ఇయర్లీ 1 డే ఒక ఉమెన్స్ డే అని పెట్టుకొని ఉమెన్కి మనం ఏదో రెస్పెక్ట్ చేస్తున్నాము, లేదంటే ఉమెన్కి ఏదో గిఫ్ట్స్ ఇస్తున్నాం, ఇలా కాకుండా అసలు ఒక ఎవ్రీ డే ఒక సొసైటీ కావచ్చు, ఫ్యామిలీ కావచ్చు, ఉమెన్కి ఎటువంటి గిఫ్ట్ ఇవ్వాల్సిన అవసరం ఉందంటారు? My answer would be the same అండి. ఎందుకంటే it would be, give any woman in your life lots and lots of love and respect. చాలు. ఇంకా మీరు ఏదో అది ఉంటుంది కదా, నేను చాంద్ సితారే తోడాంగా, అవి ఎంత అవసరం లేదు. నేను అది కొనిపిస్తా, ఇది కొనిపిస్తా, అది ఆల్ మటీరియలిస్టిక్ థింగ్. ఎంత ఉన్నా తక్కువనే, మీ దగ్గర ఎన్ని డబ్బులు ఉన్నా కూడా తక్కువనే. We women are very emotional. Okay, we are not practical. So that is our weak point. Yes. అది that is because of our hormones. దేవుడు మమ్మల్ని అట్లా సృష్టించారు. అందుకే కదా తల్లి ప్రేమ అంటే కరుణామయి అంటారు చూడండి. సో దట్ ఈస్ బికాస్ ఆఫ్ వీఆర్ ఫుల్ ఆఫ్ ఎమోషన్స్. ఓకే, సో the only best gift any person or any woman also can give to each other, not only just men, is love and respect. ఎస్ మ్యామ్, ఉమెన్ అంటేనే భూదేవితో పోలిస్తారు. భూదేవికి ఉన్న ఓర్పు మహిళలకు ఉంది అంటారు. కానీ ఇప్పుడు మనం డే బై డే చూస్తూ ఉంటే ఆ పేషెన్స్ తగ్గిపోతుంది, ఆ ఓర్పు తగ్గిపోతుంది మహిళల్లో. మనం చూస్తున్నాము యారగెన్సీ, యాటిట్యూడ్స్, కన్నింగ్నెస్. మన కొన్ని సిచ్యువేషన్స్ చూస్తుంటే ఎందుకు ఇలా అవుతుంది అని క్వశ్చన్ చేసుకుంటే దాని వెనుక రీజన్స్ని మనం ఎలా చూడాలంటారు? The difference is feminism. ఓకే, గతంలో కూడా ఈ క్యారెక్టర్స్ ఉండే. కన్నింగ్నెస్ ఇట్స్ దేర్. ఇప్పుడు ఏంటంటే సోషల్ మీడియా ఉంది కాబట్టి ఇట్స్ వెరీ ఓపెన్ టు ఆల్. గతంలో కూడా ఉంటుండే, కానీ ఏంటంటే ఒక ఫెమినిజం యూస్ టు ఓవర్ షాడో ఆల్ థింగ్. ఫెమినిజం అంటే ఇంట్లో పని చేస్తున్నప్పుడు నేను ఒక ఆడదాన్ని, ఇంట్లో పనిచేసి నా భర్త కోసం వెయిట్ చేయాలి, మా అత్త మామ కోసం నేను వండి పెట్టాలి, నా పిల్లల్ని నేను మంచిగా చూడాలి అని ఒక ఫెమినిజం ఉంటుండే. ఇప్పుడు కూడా ఉంది, కానీ ఇప్పుడు ఏమైపోయిందంటే బికాస్ ఆఫ్ ద ప్రొఫెషనల్ కాంపిటెన్సీ అండ్ కాంపిటీషన్, ఐ వుడ్ సే నాట్ కాంపిటెన్సీ, కాంపిటీషన్, బికాస్ ఆఫ్ ద ప్రొఫెషనల్ కాంపిటీషన్, women are becoming more like men. We are, today we are going out, we are working, మంచి సంపాదించుకుంటున్నాము, మన కాళ్ళ మీద మనం నిలబడుతున్నాము, మనం ఎవరి మీద డిపెండెంట్ లేము, మన పని మనం చేయగలుగుతున్నాము, ఇంట్లో పని చేసుకుంటాం, అన్నీ చేసుకొని బయటికి పోతాం, బయటికి పోయిన తర్వాత పని చేసుకుంటాం, మంచి శాలరీ వస్తుంది, మళ్ళీ ఇంటికి వస్తాం, రిలాక్స్ అవుతాం, మళ్ళీ మనకి ఏదైనా తినాలనిపిస్తే బయటికి పోయి తింటాం, లేకపోతే ఇంట్లో అయినా వండుకొని తింటాం. ఇదంతా చేసుకొని మన లైఫ్లో మనం మంచిగా హ్యాపీగా ఉన్నాం. దీంట్లో ఎక్కడ కూడా మనకి మెన్ కావాలని మనకు అనిపించదు. ఇవాళ రేపు దట్ నెసెసిటీ ఆఫ్ హ్యావింగ్ అ మ్యాన్ ఇన్ యువర్ లైఫ్ ఇస్ డిక్రీస్డ్. సో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ అస్ టు స్టిల్ హోల్డ్ బ్యాక్ అవర్ ఫెమినిజం. అంటే మనం ఎంత పని చేసినా కూడా ఫైనలీ మనం అమ్మాయిలే కదా, మనం ఆ సాఫ్ట్నెస్ మనతో ఉంటేనే కదా, అంటే అదే బ్యూటీ కదా. ఆర్ సాఫ్ట్నెస్ ఈజ్ ఆర్ బ్యూటీ. లేకపోతే మనకి అబ్బాయికి ఏం తేడా కదా. సో అది మనం తెచ్చుకోగలిగితే ఆ పేషెన్స్, అంటే ఇప్పుడు తెలుగులో అంటారు అందం, అందం అంటే బయట కనిపించే రూపం కాదు, మీ యాక్చువల్లీ మీ గుణం ఏముందో దాట్ ఈజ్ ద రియల్ బ్యూటీ. అది నిజమైన ఏమంటారు అందం. ఎస్, మీ గుణమే మీ అందం. ఓకే. సో మోస్ట్ ఇంపార్టెంట్లీ మీరు ఒక ఎంత మంచి ఉన్నారు, దాంతో మీ బ్యూటీ, మీ అందంని డిసైడ్ చేస్తుంది అనమాట. సో ఇదంతా అర్థం చేసుకొని సింప్లిసిటీకి ఎక్కువ మనము వాల్యూ ఇస్తూ, ఎడ్యుకేషన్ ఈజ్ ద పవర్, నాలెడ్జ్ ఈజ్ ద పవర్. చాలా ఉమెన్కి ఇవాళ రేపు మనం చూస్తాము
అంటే ఒక చూపించుకోవడం, అంటే షో ఆఫ్ ఆ ఏరియాకి వెళ్తారు. కానీ దానికన్నా ముందు షో ఆఫ్ చేయడం తప్పేం లేదు, బట్ మీలో కంటెంట్ ఉండాలి, మీలో ఆ నాలెడ్జ్ ఉండాలి. ఫస్ట్ మీ నాలెడ్జ్ పెంచుకోండి. మీ నాలెడ్జ్ పెంచుకుంటే మీలో కాన్ఫిడెన్స్ వస్తుంది. కాన్ఫిడెన్స్ వస్తే మీ పర్సనాలిటీ వేరే ఉంటుంది. సో దట్ ఈస్ ద ఇంపార్టెన్స్, ఐ మీన్, టు హ్యావ్ నాలెడ్జ్. ఓకే.